పోలీసు ఉద్యోగం అనగానే కొంచెం లేడీస్ రావాలంటే అదవుతారు. అట్లాంటిది మీరు పోలీస్ అవ్వాలని చిన్నప్పటి నుంచి అనుకున్నారా? ఎట్లా ఈ ఫీల్డ్ లోకి వచ్చారు? సివిల్ సర్వీసెస్ అనేది ఫస్ట్ నుంచి నా ఎయిమ్ ఉండేది, చిన్నప్పటి నుంచి కూడా. సో దానిలో సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు జనరలీ ఫస్ట్ ఆప్షన్ ఎవరైనా ఐఏఎస్ అవ్వాలని అనుకుంటారు. సో సెకండ్ ఆప్షన్ వుడ్ బి ఐపీఎస్. ఆఫ్ కోర్స్ దెర్ విల్ బి మెనీ హూ ఆర్ వెరీ అంబిషియస్, ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉండి ప్రొఫెషన్ మీద ఐపీఎస్ఏ అవ్వాలని కూడా అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. బట్ ఇన్ మై కేస్ మై ఫస్ట్ ఆప్షన్ వాజ్ ఆల్వేస్ ఐఏఎస్. సో దెన్ సివిల్స్ సెంట్రల్ లెవెల్లో అవ్వలేదు, స్టేట్ యూపీఎస్సీలో ఆఫ్టర్ ఆల్ ది అటెంప్ట్స్ అవ్వకపోతే దెన్ స్టేట్ సివిల్ సర్వీసెస్లో డిఎస్పీగా సెలెక్ట్ అవ్వడం జరిగింది. అంటే ఫస్ట్ టైము ట్రైనింగ్కి వెళ్ళే ముందు ఫస్ట్ డే ఇస్తారా మీకు? డ్రెస్ ట్రైనింగ్లో యూనిఫామ్ ఉంటుంది. అది వేసుకున్నప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంది? We feel very empowered, we feel very, responsible also when we are wearing the uniform. And as a woman, obviously, మా బ్యాచ్లో 23 women ఉండేవారు. పెద్ద బ్యాచ్ మీది. సో ఇట్ వాస్ గుడ్ హ్యావింగ్ సచ్ అ బిగ్ బ్యాచ్. అంత పెద్ద బ్యాచ్లో అంతమంది విమెన్తో కలిసి ఉండడం కూడా వీ ఫెల్ గుడ్ దట్ వీ కెన్ డెఫినెట్లీ మేక్ సమ్ డిఫరెన్స్ అని. జనరల్గా ఎవరికైనా ఆశ కళ ఉన్నా కూడా అవుతారు కారు అది వేరు. కానీ మనకు కొన్ని సినిమాలు అనుకోండి, ఇంకొన్ని స్టోరీస్ అనుకోండి, పోలీస్ అనగానే ఒకలాంటి ఉత్సాహం ఇట్లా ఉంటుంది. ఒక కర్తవ్యం సినిమాలో విజయశాంతి టైపు. అట్లాంటిది మనకి మీరు ఆ డ్రెస్ మొత్తం ఫుల్ డ్రెస్ వేసుకున్నప్పుడు ఫస్ట్ టైము అసలు ఎట్లా ఫీల్ అయ్యారు? ఒక ఫీలింగ్ ఎట్లా ఉండింది? అంటే మిగతా మీ ఫ్రెండ్స్ అందరు కాకుండా మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? ఇట్ హ్యాస్ బీన్ లైఫ్ లాంగ్ అంబిషన్ లాగా అనుకోవచ్చు సివిల్ సర్వీసెస్ అనేది. స్పెషల్లీ పోలీస్ సర్వీస్లో మనం డైరెక్ట్గా పబ్లిక్కి సర్వ్ చేయగలిగే అవకాశం ఎక్కువ ఉండడం వల్ల అవ్వచ్చు. అట్లనే సో మెనీ ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్ ఇవన్నీ కూడా మన కళ్ళెదుట వెన్ వీ సక్సీడ్ అండ్ ఫైనలీ యూనిఫామ్ వేసుకున్నాక డెఫినెట్గా ఇట్ ఈస్ అ మూమెంట్ ఆఫ్ ప్రైడ్ అండ్ ఆల్సో ఇలేటెడ్గా ఫీల్ అవుతాం అనమాట. లైక్ ఎస్ ఫైనలీ దిస్ ఇస్ వేర్ ఐ వాంటెడ్ టు బి అండ్ ఐఎమ్ హియర్ అన్నట్టు విల్ బి వెరీ హ్యాపీ డెఫినెట్లీ. ట్రైనింగ్ కూడా చాలా హార్డ్గా ఉంటుంది కదా మేడం, అది లేడీస్ తట్టుకోగలుగుతారా? జనరలీ ఎస్, ట్రైనింగ్ విల్ బి టఫ్ ఓన్లీ. మా ట్రైనింగ్ పీరియడ్లో స్పెసిఫిక్గా ఇఫ్ యూ స్పీక్ అబౌట్ మై ఇంట్రెస్ట్, ఆల్ ద టైమ్ స్టడీస్ మీదే ఉండడం వల్ల వన్స్ నాకు ట్రైనింగ్ అనేసరికి ఐ వాజ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద ట్రైనింగ్ పార్ట్ బికాస్ ఫిజికల్ యాక్టివిటీ అనేది కూడా ఐ వాజ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ టు డూ. సో I used to actively participate in all physical training aspects, whether it is marching or ground activities, ఇటువంటివన్నీ కూడాను, రన్నింగ్ ఇవన్నీ. ముందు నుంచి ఎవరైతే పోలీస్ అంటే మీరు అన్నట్టు విమెన్కి స్పెసిఫిక్గా, ఎనీవే విమెన్కి కూడా సెపరేట్ పారామీటర్స్ ఉంటాయి. సో దాన్ని బట్టే ట్రైనింగ్ ఉంటుంది కాబట్టి ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ డిఫికల్ట్. కొంచెం 1-2 months సెట్ అయితే ఎస్ ఇట్ ఈస్ గుడ్. వి ఫీల్ గుడ్, అదే వి ఫీల్ వెరీ కాన్ఫిడెంట్. అంటే డైలీ కూడా ఫిట్గా ఉండడానికి రకరకాల యాక్టివిటీస్ చేస్తున్నారు. మీరు సైక్లింగ్ ఎక్కువ చేస్తారా? అంటే నాకు అది చూసిన మీ ఇన్స్టాలో చూసిన వాటిలో అది ఎక్కువగా అనిపించింది. సైక్లింగ్ ఇస్ మోర్ లైక్ అ హాబీ, ఓకే, ఇంట్రెస్ట్తో. ఓకే. అదర్వైజ్ యోగా అండ్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్.